నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 67వది వామన క్షేత్రం మరియు మహాబలికారైగా పిలిచే తిరుకాట్కరై. కాట్కరై అనగా పవిత్రమైన ప్రదేశం అని. పరంధాముడు వామనావతారంలో పాదాలుంచిన క్షేత్రం కనుక మహాబలి వృత్తాంతంతో అనుబంధం కలిగిన కోవెల అన్నమాట. మూలమూర్తి కాట్కరయ్యప్పన్, వామనమూర్తి. తాయారు పెరుం సెల్వ నాచియార్, వాత్సల్యవల్లి నాచియార్. విమానం పుష్కల విమానం. పుష్కరిణి కపిల తీర్థం. క్షేత్రం వామన క్షేత్రం. ఇక్కడ తాయారుకు విడిగా సన్నిధి లేదు. నిల్చున్న భంగిమలో దక్షిణాభిముఖంగా ఎడమ చేతిని నడుమి మీద ఉంచుకుని దర్శనమిస్తారు పెరుమాళ్. కేరళలోని ఎర్నాకులం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ కోవెల ఉంటుంది. మూలమూర్తి కాట్కరయ్యప్పన్ 3 చేతులతో శంఖము, చక్రము, పద్మము పట్టుకుని ఎడమ చేతిని నడుం మీద ఉంచుకుని దర్శనమిస్తారు. దీనిని వామన క్షేత్రం అని పిలుస్తారు మరియు బలికారై అని కూడా పిలుస్తారు. స్థల పురాణం. పూర్వం అరటి తోటలున్న ఒక రైతు నివసించేవాడు. ఆయన కాట్కరయ్యప్పన్కి తన సమస్యలు పరిష్కారమైతే బంగారు అరటిపళ్ళని ఇస్తానని మొక్కుకుంటారు. ఆయన పొలంలో సరిగ్గా పంట పండక ఇలా మొక్కుకుంటారు. మరుసటి సంవత్సరానికి ఆయనకి అద్భుతమైన అరటిపళ్ళు కాసాయి. పెరుమాళ్ నేత్రాలు దాని మీద పడినందువలన అత్యద్భుతమైన స్వామి కన్నుల కటాక్షంతో అత్యద్భుతమైన ఫలాలు పండటంతో నేత్రఫలంగా దాన్ని పిలుస్తారు. ఇప్పుడు నేంద్రఫలం అంటారండి. దీని పేరు నేత్రఫలం, ఎందుకంటే స్వామివారి కన్నుల దయతో కాసిన కాయలు కనుక. దాంతో ఆయన పరంధామునికి బంగారు అరటిపళ్లను కానుకగా ఇచ్చారు. ఆ సమయంలో కేవలం పూజారి మరి ఒక యోగి మాత్రమే ఉన్నారు. పూజారి గారు పుష్కరిణిలో స్నానమాచరించి తిరిగి వచ్చేసరికి ఆ బంగారు అరటిపండు కనిపించలేదు. యోగి మీద అనుమానంతో గ్రామస్తులు ఆ యోగిని సతాయించటం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఒక అశరీరవాణి మూలమూర్తి నుండి ఆ బంగారు అరటిపండు పెరుమాళ్ళు తానే తీసుకున్నానని చెప్తారు. ఇంకొక కథ ప్రకారం ఆ అరటిపండు స్వామివారికి చేసిన అభిషేక జలంతో అక్కడ ఉన్న పైపులోకి జారిపోయిందన్నమాట. దాంతో ఆ యోగి గ్రామస్తులను పేదవారిగా బ్రతుకుమని శపించి ఆత్మహత్య చేసుకుని బ్రహ్మరాక్షసునిగా మారిపోయారు. దాంతో ఆ గ్రామస్తులు బ్రహ్మరాక్షసుని శాప విమోచనం కోసం ప్రార్థించారు. ఆ శాప నివారణార్థం వారు వెదురు ఇళ్లలో ఉంటున్నారన్నమాట. కొంత సమయం తరువాత జైనులు ఈ గ్రామాన్ని ఆక్రమించి వెదురు ఇళ్లలో నివసించేలా చేశారు. కొంతకాలానికి ఒక యక్షిని వారికి శాప విముక్తుల్ని చేశారు. ఆలయ ప్రాకారం బయట బ్రహ్మరాక్షసుని సన్నిధి నేటికి దర్శించవచ్చు. ఒకసారి కపిలముని ఈ క్షేత్రాన్ని దర్శించి వామనమూర్తిగా సేవించాలని తపస్సు చేశారు. గ్రామ సౌందర్యాన్ని చూసి స్వామి మెచ్చుకున్నారు. కానీ అక్కడ గ్రామంలో నీళ్లు లేవు. దాంతో ఆయన ఒక కొలను త్రవ్వి అందులో కలువల విత్తనాలను నాటి ఆ కలువలతో కాట్కరయ్యప్పన్ను అర్చించేవారు. దాంతో పరంధాముడు సంతోషించి ఆయనకు ప్రత్యక్షమై అక్కడ కొలువై ఎప్పటికీ ఉండిపోయారనమాట. ఈ పుష్కరిణికి అందుకే కపిలముని పేరు మీద కపిల తీర్థమని పేరు వచ్చింది. కేరళ సాంప్రదాయ శైలిలో కోవెల గర్భగుడి గుండ్రంగా ఉంటుంది. మూలమూర్తి గర్భగుడికి 16 మెట్లు ఉంటాయి. గణపతి, శివుడు, పార్వతి, కృష్ణుడు, గోపాలుడు మరియు అయ్యప్ప, నాగేంద్రుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధులుంటాయి. బ్రహ్మరాక్షసి కూడా విడిగా సన్నిధి ఉంది. శివుడు స్వయంభూమూర్తిగా అవతరించారని చెప్తారు. బలిచక్రవర్తికి దానమిస్తానన్న వామనమూర్తిగా ప్రపంచమంతా 2 అడుగులతో కొలిచి 3వ పాదం ఎక్కడ పెట్టమని అడగడంతో తన తల మీద పెట్టమని చెప్పగా బలిచక్రవర్తి స్వామిని ఇలా ప్రార్థించారనమాట. నా దేశంలో ప్రజలు ఎలా ఉన్నారో ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చి చూసుకుంటానని వరం అడుగుతారు. స్వామి అలానే వరమిస్తారు. దాంతో ఆ సందర్భాన్ని ఓనం పండగగా నేటికి జరుపుకుంటారు కదా. అది జరిగింది ఈ ఊరిలోనే. మహాబలి చక్రవర్తికి వామనమూర్తి అనుగ్రహించిన క్షేత్రం. ఇక్కడి నుండే ఓనం పండగ మొదలైంది.
తిరువాయిముడి నమ్మాళ్వార్లు పాశురాలు రచించారు. భగవంతుడు అందరినీ ప్రేమతో దీవించే అద్భుతమైన కరుణామూర్తిగా ఈ తిరుకాట్కర పెరుమాళ్ సౌశీల్యమైన అందమైన స్వామిగా కొలువు తీరిన తిరుకాట్కరై అత్యద్భుతమైన వైష్ణవ దివ్యదేశం. ఈ ఆలయ వేళలు ఉదయం 4:30 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. కేరళ సాంప్రదాయ దుస్తులలోనే ఈ గుడిలలోనికి అనుమతిస్తారు. అత్యద్భుతమైన దివ్యదేశం ఈ తిరుకాట్కరై. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.